అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మరి నడుము నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలా పెద్ద సమస్య ఇది. 100కి 50% మందిలో కూడా ఈ నడుము నొప్పి 50% కంటే ఎక్కువే అనుకోవచ్చు. వంగితే లేగలేకపోవటం, లేస్తే మళ్ళీ కూర్చోలేకపోవటం, వంగుని పని చేయలేకపోవడం చాలా పెద్ద సమస్య అండి. అనుభవించిన వాళ్ళకే ఈ బాధ అనేది తెలుస్తుంది. నరకం కదా నడుము నొప్పి అంటే. మరి ఆ ప్రాబ్లం ఒకప్పుడు నేను ఫేస్ చేశాను. అది ఎలా ఉంటుందో, దానివల్ల సఫరింగ్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో నాకు తెలుసు. మరి అలాంటి బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవాలంటే అద్భుతమైన ప్రోడక్ట్స్ మన వెస్టేజ్లో ఉన్నాయి. 100% గ్యారెంటీగా చక్కగా తగ్గుతాయి. మంచిగా మనం 6 నెలలు వాడుకుంటే గుజ్జు తయారవుతుంది, డిస్కులు హెల్తీగా తయారవుతాయి, వెన్నుపూస బలంగా తయారవుతుంది. చాలా మంచి ప్రోడక్ట్స్. మరి ఇవి మీరు వాడుకోవాలనుకుంటున్నారా? మీలో ఎంతమందికి నడుము నొప్పి ఉంది? నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏ సప్లిమెంట్స్ వాడుకోవాలి, నడుము నొప్పికి ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకుందాం. అలాగే అసలు కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటో కూడా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా కారణాలు ఏంటి అంటే, నడుము నొప్పికి ఎక్కువసేపు కూర్చొని ఉండటం అండి. కదలకుండా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం కూడా నడుము నొప్పికి ఒక కారణం. అలాగే బరువులు ఎక్కువగా మోయటం, ఏజ్ ఎక్కువైన తర్వాత బరువులు అనేది ఎత్తటం వల్ల. అలాగే తప్పు పొజిషన్లో కూర్చోవటం, ఇంకా డిస్కులు అరిగిపోవటం. కొంచెం వయసు పెరిగే కొద్దీ డిస్క్ అనేది పలచబడిపోయి డిస్క్ బయటికి రావటం వల్ల కూడా నరాల పైన ఒత్తిడి అనేది పడి నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాల్షియం డెఫిషియన్సీ వల్ల, ఇంకా కండరాల బలహీనత వల్ల కూడా నడుము నొప్పి వస్తుందండి. ఇంకా ఆస్టియోపోరోసిస్ వల్ల, డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా వచ్చేసి ఆస్టియోపోరోసిస్ అని మనం అనుకున్నాం కదా, అలాగే ఆర్థరైటిస్ వల్ల కూడా. బరువు ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణమే. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా. మన బాడీకి కాల్షియం ఎంత అవసరమో విటమిన్ డి కూడా అంతే అవసరం. విటమిన్ డి లోపం ఉన్నా సరే వెన్నుపూస నొప్పి అనేది వస్తుంది. ఇంకా డిస్క్ అరుగుదల, డిస్కులు బయటికి రావటం వల్ల, అరిగిపోయి బయటికి రావటం కూడా ఒక కారణం అన్నమాట నడుము నొప్పికి. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే మన వెస్టీజ్ కాల్షియం. ఈ వెస్టీజ్ కాల్షియం అనేది సముద్ర పాల్చిప్పు నుంచి తయారవుతుంది. త్వరగా మనకి అబ్జర్వేషన్ అవుతుంది, బాడీలో బ్లడ్లో త్వరగా కలిసిపోతుంది అన్నమాట. ఈ కాల్షియం ఏం చేస్తుందంటే వెన్నుపూస ఎముకలను బలంగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే విటమిన్ డి వల్ల కాల్షియం శరీరంలో బాగా శోషించబడుతుంది. ఇంకా ఎముకలు బలహీనతను తగ్గించడంలో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కాల్షియం. ఈ ఎముకలు, మన వెన్నుపూస ఎముకలు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో నడుము నొప్పి అప్పుడు తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి ఈ కాల్షియము వచ్చేసి రోజుకి 2 పూట్ల, ఉదయం ఒక క్యాప్సిల్, రాత్రిపూట ఒక క్యాప్సిల్ తీసుకోవాలి ఫుడ్ తర్వాత. అలాగే గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ అనేది కూడా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ గ్లూకోజమైన్ ఏం చేస్తుంది అంటే మన వెన్నుపూస కీళ్ళ మధ్య కార్టిలేజ్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ళ కదలికలు సాఫీగా ఉండేలాగా చేస్తుంది. మరి అరిగిపోయిన డిస్కులు ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయడానికి చాలా చక్కగా సహాయం చేస్తుంది అన్నమాట. అలాగే సైనోయిడ్ ఫ్లూయిడ్ తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎముక లోపల గుజ్జు తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ గ్లూకోజమైన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఉదయం 2 క్యాప్సిల్స్, సాయంత్రం 2 క్యాప్సిల్స్ తీసుకోవాలి. లేదు నార్మల్గా మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది నడుము నొప్పి అనుకున్న వాళ్ళు ఉదయం ఒక క్యాప్సిల్, రాత్రిపూట ఒక క్యాప్సిల్, ఫుడ్ తీసుకున్న ఒక 1/2 అవర్ తర్వాత తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే క్యాప్సిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ గ్లూకోజమైన్ షుగర్ ఉన్నవాళ్ళు వాడకూడదు.
ఎవరికైతే వెన్నుపూస ప్రాబ్లం ఉందో వాళ్ళకి షుగర్ కూడా ఉందనుకోండి, ఇది స్కిప్ చేసేయండి. గ్లూకోజమైన్ అనేది ఆపేయండి. అలాగే కొలాజిన్. ఈ కొలాజిన్ ఏం చేస్తుందంటే, దీనిలో 2 రకాల కొలాజిన్లు ఉన్నాయి, మనకి తెలుసు కదా మీకు. వెజ్ కొలాజిన్ అలాగే ఫిష్ కొలాజిన్ 2 కూడా ఉన్నాయి మనకి. మరి ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే, ఈ కొలాజిన్ వెన్నుపూస డిస్కుల చుట్టూ ఉన్న కనెక్టివ్ టిష్యూస్కి మద్దతు ఇస్తుంది అనమాట. లిగ్మెంట్స్ అండ్ టెండన్స్ని బలంగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. వెన్నుపూస వంచటం, తిరగటం లాంటి కదలికలకు ఈజీగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే కార్టిలేజ్ని డెవలప్ చేస్తుంది. స్కిన్కి చాలా మంచి గ్లో ఇస్తుంది. మరి ఈ కొలాజిన్ని ఉదయం ఒక పూట పరగడుపున ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని, గాజు గ్లాస్ ఉంటే గాజు గ్లాస్లో యూజ్ చేయండి, లేదా స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు. రోజుకు ఒక ప్యాకెట్ 200 ml వాటర్లో కలిపి తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు, కూల్ వాటర్ అయినా పర్లేదు. అలాగే మెయిన్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ ఎందుకంటే వెన్నుపూసకు మద్దతు ఇచ్చే బ్యాక్ అండ్ కోర్ మజిల్స్కి బలంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఆ వెన్నుపూస పక్కన ఉండే కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలని బలంగా ఉండేలాగా తయారు చేస్తుంది అనమాట. రిపేర్స్ ఏమన్నా ఉంటే రికవరీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రోటీన్ పౌడరు. కండరాలు బలంగా ఉన్నప్పుడు వెన్నుపూస పైన ఒత్తిడి తగ్గటం అనేది జరుగుతుంది. మరి కండరాలు బలంగా ఉండటానికి ప్రోటీన్ అనేది పనిచేస్తుంది. ప్రోటీన్ పౌడరు ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ తీసుకోవచ్చు. ఎలా ఉంటే అలా, మనకు అవైలబుల్ ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. ప్రతి మనిషి కూడా తనున్న బరువుని బట్టి ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ అనేది ప్రతిరోజు మనకి మన బాడీకి అవసరం అవుతుంది. మనం ఫుడ్ ద్వారా కొంత ప్రోటీన్ వెళ్తుంది కాబట్టి మిగతాదంతా మనం ఇలా ప్రోడక్ట్ రూపంలో తీసుకోవటం వల్ల మన బాడీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్ వీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మరి ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే మన దగ్గర ఉన్నది. ఫాస్ట్ అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట ఇది. ఈ విటమిన్ డి ఏంటి అంటే కాల్షియం అబ్జర్వేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. హెల్దీ స్పైన్ అంటే వెన్నుపూసకి హెల్దీగా ఉండేలాగా చేస్తుంది అనమాట. వెన్నుపూసని బోన్స్ వీక్నెస్ని తగ్గిస్తుంది ఈ విటమిన్ డి అనేది. ఇది రోజుకొకసారి నాలుక కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మనం స్ప్రే చేసిన తర్వాత వాటర్ కానీ ఫుడ్ కానీ ఒక 1/2 అవర్ వరకు తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు స్కిప్ చేయకూడదు విటమిన్ డి అనేది. ఇంకొకటి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్ అండి. ఈ క్రిల్ ఆయిల్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. క్రిల్ అనేది సముద్రపు అట్టడుగున ఉండే చిన్న రొయ్య, ఆ రొయ్య నుంచి తయారవుతుంది. ఇది ఏం చేస్తుందంటే వెన్నుపూస చుట్టూ ఉండే వాపు ఏదైతే ఉందో వాపుని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. PADHA కూడా ఉంటుంది దీనిలో. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగు చేస్తుంది. ఎక్కడైతే రక్తం చిక్కబడినా సరే, నరాల్లో రక్త ప్రవాహం తగ్గినా సరే పెయిన్ అనేది ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది వెన్నుపూసలో. చిక్కబడిన బ్లడ్ పెయిన్ తగ్గించడానికి ఎక్కడైతే చిక్కబడిందో గడ్డల్లాగా తయారయ్యాయో చిక్కబడి బ్లడ్ అనేది దాన్ని కరిగించి బ్లడ్ ఫ్లో అనేది చాలా చక్కగా చేస్తుంది అనమాట. దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గి బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా అవకాశం ఉంది. ఈ క్రిల్ ఆయిల్ 2 పూటలు తీసుకోవాలి. ఉదయం 1, రాత్రిపూట 1. ఫుడ్కి మధ్యలో తీసుకోవాలన్నమాట. సగం ఫుడ్ తీసుకున్న తర్వాత క్యాప్సూల్ వేసుకొని మళ్ళీ మిగతా ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఒక విధంగా కూరన్నం తిన్న తర్వాత పెరుగన్నం తింటాం కదా, కూరన్నం కంప్లీట్ అయిన తర్వాత ఈ క్యాప్సూల్ వేసుకొని పెరుగన్నం తినాలి. ఇలా రోజుకు 2 పూట్ల తీసుకోవచ్చు. మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే 3 పూట్ల తీసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. చక్కగా ఈ క్రిల్ ఆయిల్ అనేది ఇలా వాడుకోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట మనకి. ఈ క్రిల్ ఆయిల్ స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, సీ ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు వాడకూడదండి. ఇది సీ ఫుడ్ కదా, అంటే సీ ఫుడ్ తింటే ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తుందనుకోండి, వాళ్ళు మాత్రం వాడకూడదు. చూసారు కదండి, మరి ఇవి నడుము నొప్పికి సంబంధించి వాడుకోవాల్సిన వెస్టీజ్ సప్లిమెంట్స్.
చాలా బాగా పనిచేస్తాయి. 3 నెలల్లో నొప్పులు తగ్గిపోతాయి. 6 నెలల్లో గుజ్జు తయారవుతుంది. బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. చక్కగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఒకప్పటికి నేనే ఎగ్జాంపుల్. ఒకరోజు నా టెస్టిమోనీ కూడా నేను చెప్తాను మీ అందరికీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మనం బాగుండటమే కాదు, మనతో పాటు ఎంతోమంది బాగుండాలి. అదే మన లక్ష్యం. నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేయడానికి కారణం అదే. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దానికోసమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అది నా ఒక్కదాని వల్ల అవ్వదు కాబట్టి మీ అందరి హెల్ప్ అడుగుతున్నాను. చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడ కనిపించినా చక్కగా పలకరిస్తున్నారు, గుర్తుపడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వటం చాలా చాలా హ్యాపీ అండి నాకు. మరి ఎప్పుడూ కూడా మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకుని మీ ఆరోగ్య శ్రేయాభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.